మనం ఈ రోజు ఈ వీడియోలో క్రెడిట్ స్కోర్ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు, దాంతో అసలు ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మన జీవితంలో ఏదో ఒక దశలో క్రెడిట్ స్కోర్ తో అవసరం పడుతూనే ఉంటుంది. ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి మన జీవితానికి. అయితే ఆర్థిక వ్యవహారాల గురించి అవగాహన ఉన్న వారికి క్రెడిట్ స్కోర్ ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొంతమంది మాత్రం దీన్ని పెద్దగా పరీక్షించుకోరు, దీని అవసరం ఏముంటుందిలే అని లైట్ తీసుకుంటారు. వాస్తవానికి మన జీవితంలో ఏదో దశలో క్రెడిట్ స్కోర్ అవసరం ఏర్పడుతూనే ఉంటుంది. అప్పుడు నిట్టూర్చే బదులు ఇప్పటి నుంచే మంచి క్రెడిట్ స్కోర్ నిర్ణయించుకోవడంపై దృష్టి సాధించండి. అలాంటి కొన్ని సందర్భాలు ఇప్పుడు చూద్దాం. క్రెడిట్ కార్డ్ అనేది ఉద్యోగంలో చేరిన తొలినాళ్లలో క్రెడిట్ కార్డ్ తో పెద్దగా మనకి పని ఉండదు. కానీ కొన్ని రోజులు గడుస్తున్న కొద్దీ వివాహం అయ్యాక దీని అవసరం ఏర్పడుతుంది. అప్పుడు మీరు దరఖాస్తు చేసిన బ్యాంకులు చూసేది క్రెడిట్ స్కోర్నే. ఒకవేళ అప్పటి వరకు మీకు క్రెడిట్ హిస్టరీ లేకపోతే మీరు పనిచేస్తున్న కంపెనీ వేతనం వంటివి పరిగణలోకి తీసుకుంటారు. లేదంటే మీరు చేసిన ఫిక్స్డ్ డిపాజిట్లపై 75 నుంచి 100% నిబంధనలతో క్రెడిట్ కార్డును జారీ చేస్తాయి. ఆపై నుంచి క్రెడిట్ హిస్టరీని నిర్మించడానికి ఈ క్రెడిట్ కార్డును ఉపయోగించవచ్చు. అయితే పెద్ద మొత్తంలో సొమ్ము అవసరమైనప్పుడు, అంటే వ్యక్తిగత రుణం అయినప్పుడు చాలా మంది చేసే పని పర్సనల్ లోన్ తీసుకోవడం. అలాంటి సందర్భాల్లోనూ బ్యాంకులు చూసేది క్రెడిట్ స్కోర్ నే. ఒకవేళ మీకు అసలు రుణ చరిత్ర లేకుంటే లోన్ మంజూరు ఆలస్యం కావచ్చు, పైగా అధిక వడ్డీ పడుతుంది. ఒకవేళ మీ క్రెడిట్ హిస్టరీ బాగుంటే సులువుగా తక్కువ వడ్డీ రేట్లకే రుణాలు పొందవచ్చు. మెరుగైన క్రెడిట్ స్కోర్ కలిగిన వారికి మంచి రుణాలు కూడా జారీ చేస్తాయి. సెకండ్లలో ఈ మొత్తాన్ని మీ ఖాతాలో పొందవచ్చు. అయితే తర్వాత అవసరం క్రెడిట్ స్కోర్ తో హోమ్ లోన్ తీసుకునే ముందు మన జీవితంలో తీసుకునే పెద్ద నిర్ణయాల్లో ఒకటి సొంతింటి కొనుగోలు. యుక్త వయసులోను నడి వయసులోను సొంతింటి కల నెరవేర్చుకునేందుకు మనలో చాలా మంది ఆరాట పడుతుంటారు. గృహ కొనుగోలుకు పెద్ద మొత్తంలో రుణం పొందాలన్నా క్రెడిట్ స్కోర్ చాలా ముఖ్యం. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటేనే తక్కువ వడ్డీకి రుణం పొందవచ్చు, దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో ఆదా చేయవచ్చు. అలాగే ఇంకొక ప్రయోజనం, ఈ రోజుల్లో కారు కొనుగోలుకు కూడా సాధారణంగా అయిపోయింది. ఒకవేళ మీరు పెద్ద మొత్తం వెచ్చించి కారు కొనాలన్నా ఆ లోన్ అవసరం ఉంటుంది. అప్పుడు కూడా క్రెడిట్ స్కోర్ ప్రస్తావనకు వస్తుంది. రేపు మీరు పెద్దయ్యాక మీ పిల్లల చదువుల కోసం, విద్యా దశల కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు, అంటే ఎడ్యుకేషనల్ లోన్స్ కూడా మీ క్రెడిట్ స్కోర్ కు తనిఖీ చేస్తారు. అంటే జీవితంలో ఏదో ఒక దశలో మీ క్రెడిట్ స్కోర్ ఎంత అన్న ప్రశ్న వస్తుంది. కాబట్టి మన జీవితంలో విస్మరించకూడని పదం క్రెడిట్ స్కోర్. అందుకే ఇప్పటి నుంచే మంచి క్రెడిట్ స్కోర్ పై దృష్టి పెట్టండి. అసలు మనం మంచి క్రెడిట్ స్కోర్ కావాలంటే అసలు ఏం చేయాలి? బిల్లులు, ఈఎంఐలు సకాలంలో చెల్లించండి. క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో అంటే 30% మించకుండా చూసుకోండి. క్రెడిట్ కార్డ్, పర్సనల్ లోన్, హోమ్ లోన్ ఇలా క్రెడిట్ మిక్స్ ఉండేలా చూసుకోండి. తరచూ రుణాల కోసం దరఖాస్తు చేయవద్దు. ఎప్పటికప్పుడు క్రెడిట్ స్కోర్ ను తనిఖీ చేసుకొని తప్పులుంటే సరిదిద్దుకోవాలి. క్రెడిట్ స్కోర్ అనేది 3 అంకెల సంఖ్య. సాధారణంగా 300 నుండి 900 వరకు ఉంటుంది. ఇది మీ క్రెడిట్ అర్హతను సూచిస్తుంది. ఇది మీ చెల్లింపు చరిత్ర, క్రెడిట్ వినియోగం మరియు మీకు ఉన్న క్రెడిట్ రకంతో సహా మీ క్రెడిట్ చరిత్ర యొక్క సారాంశం. రుణదాతలు ఈ స్కోర్ ను ఉపయోగించి రుణాలు మరియు క్రెడిట్ కార్డ్ అప్పులు తిరిగి చెల్లించే మీ సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. అయితే ఇది రుణ నిబంధనలను, క్రెడిట్ పరిమితులు మరియు వడ్డీ చెల్లింపును ప్రభావితం చేస్తుంది. అధిక స్కోర్ సాధారణంగా రుణదాతలకు తక్కువ ప్రమాదాన్ని సూచిస్తుంది. అయితే తక్కువ స్కోర్ అధిక ప్రమాదాన్ని సూచిస్తుంది. ఈ క్రెడిట్ యోగ్యత మీ క్రెడిట్ స్కోర్ మీద మీ అప్పులను ఎంత బాగా నిర్వహిస్తున్నారో మరియు వాటిని సకాలంలో తిరిగి చెల్లించే అవకాశం ఎంతవరకు ఉంటుందో ప్రతిబింబిస్తుంది. ఇది మీ గత రుణాలు మరియు తిరిగి చెల్లింపు ప్రవర్తన యొక్క సారాంశం. మీ రుణాలు తీసుకున్నప్పుడు, బిల్లులు చెల్లించినప్పుడు మరియు చెల్లింపులు తప్పిపోయినా లేదా మిస్ అయినా సంబంధించిన ఏదైనా సందర్భాలతో సహా మీ క్రెడిట్ చరిత్రను తెలుపుతుంది. అయితే ఫినాన్షియల్ హెల్త్ అంటే మంచి క్రెడిట్ కార్డు మీ మొత్తం ఆర్థిక ఆరోగ్యం మరియు క్రెడిట్ కార్డుకు బాధ్యతాయుతంగా నిర్వహించే సామర్థ్యానికి సూచికగా సూచిస్తారు. మీ క్రెడిట్ స్కోర్ మీకు అందించే వడ్డీ రేటు, రుణం మొత్తం మరియు ఇతర నిబంధనలను ప్రభావితం చేయవచ్చు. క్రెడిట్ స్కోర్ ను క్రెడిట్ కార్డుపై అధిక క్రెడిట్ పరిమితిని పొందడానికి మిమ్మల్ని అనుసరిస్తుంది. కొన్ని బీమా కంపెనీలు మీ
ప్రీమియంలను నిర్ణయించడానికి మీ క్రెడిట్ స్కోర్ ను కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ క్రెడిట్ స్కోర్ ను ప్రభావితం చేసే ముఖ్య అంశాలేంటో తెలుసుకుందాం. చెల్లింపు హిస్టరీ అంటే మన మంచి క్రెడిట్ స్కోర్ ను నిర్ణయించడంలో సకాలంలో చెల్లింపులు చేయిస్తున్నారా లేదా అనే విషయాన్ని తెలుసుకుంటారు. ఇది మీకు అందుబాటులో ఉన్న మొత్తం క్రెడిట్ తో పోలిస్తే మీరు ఉపయోగిస్తున్న క్రెడిట్ మొత్తాన్ని సూచిస్తుంది. క్రెడిట్ ఖాతాలు, వయస్సు, సుదీర్ఘమైన క్రెడిట్ చరిత్ర కలిగి ఉండడం మీ స్కోర్ పై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. మీ క్రెడిట్ స్కోర్ ను ఎలా తనిఖీ చేసుకోవాలో తెలుసుకుందాం. మీరు సిబిల్ స్కోర్ అంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ ద్వారా లేదా ఎక్స్పీరియన్స్ మరియు సిఆర్ఎఫ్ హై మార్క్ వంటి వివిధ క్రెడిట్ రిపోర్టింగ్ ఏజెన్సీల ద్వారా మీ క్రెడిట్ స్కోర్ ను తనిఖీ చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.